హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఎపిసోడ్లో మనము కాశీ మజిలీ కథల్లో ఒక కథ చెప్పుకుందాం అనుకున్నాం కదా. సో ఇవాళ నుంచి మనం వెరైటీస్ ఆఫ్ స్టోరీస్ చెప్పుకుంటూ ఉంటాం డిఫరెంట్ సిరీస్ నుంచి. సో అలా ఒక కొన్ని వీక్స్ మనం ట్రై చేద్దాం ఎట్లా ఉందని. అయితే ఈ ఫస్ట్ కథ స్టార్ట్ చేసే ముందర ఒక చిన్న మనం ఇన్ఫర్మేషన్ చూసుకుందాం. సైన్స్కి ఎప్పుడు కూడా మనము మన ఈ పురాణాలు, వేదాస్, ఉపనిషత్స్, తర్వాత మన జీవన విధానం ఎప్పుడు కూడా సవాల్ చేస్తూనే ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రామచంద్రుల వారు పుట్టిన తీరు, అట్లాగే కౌరవులు పుట్టిన తీరు, అలాగే ఎంతోమంది కారణ జన్ములు కర్ణుడు పుట్టిన తీరు. సో ఇట్లాంటివి మనకి ఆశ్చర్యపరుస్తాయి అన్నమాట. ఇది సైన్స్కి అందని నాలెడ్జ్. అయితే అలాంటిదే ఒక కథ అన్నమాట ఇది. ఒక రాజ్యానికి ఉన్న మహారాజుకి పుత్రులు జన్మించరు, సంతానం ఉండదన్నమాట. అయితే మంత్రి ఏం చేస్తాడంటే జ్యోతిష్యులను పిలిపించి, పండిత జ్యోతిష్యులు అన్నమాట, చాలా నిష్ణాతులని పిలిపించి అడిగితే 6 monthsలో ఒక ప్లేస్లో వాళ్ళన్నీ క్యాలిక్యులేట్ చేసి, ఆస్ట్రాలజీ, వేదిక్ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్స్తో క్యాలిక్యులేట్ చేసి ఒక చోట నక్షత్రం పడుతుంది. ఆ నక్షత్రాన్ని నీటి కుండలో కనుక పట్టుకుని ఆ నీళ్లు తాగితే కనుక మహారాజుకి తప్పకుండా కుమారుడు జన్మిస్తాడు అని చెప్తారు. టైంకి ఊరి ప్రజలందరూ ఆ చోటికి వెళ్ళి ఒక కుండలో నీళ్ళు తీసుకుని ఆ నక్షత్రం పడే టైంకి ఒక బ్రాహ్మణుడికి అప్పచెప్తారు ఈ పని. ఆ బ్రాహ్మణుడు ఆ నీటి కుండ తీసుకుని ఆ నక్షత్రం పడే ప్లేస్కి వెళ్ళి ఆ నక్షత్రం పడుతుంటే ఆ కుండలోకి వచ్చేట్టు పట్టుకుంటాడు. సో ఆ కుండలోని వాటర్ మహారాణి గారికి ఇస్తారనమాట. అయితే మహారాణి నమ్మది ఇది, ఎందుకంటే ఆవిడకి నమ్మబుద్ధి కాదు. ఈ నక్షత్రం వాటర్ తాగితే ఏమవుతుంది అని ఏం చేస్తుందంటే దాసికి ఇస్తుంది అనమాట. కానీ దాసికి మగ పిల్లాడు పుడతాడు. సో ఇక్కడ ఏంటి అంటే సైన్స్కి సవాలు విసిరే విషయము, నక్షత్రం నీళ్ళు తాగితే పిల్లలు పుట్టడం ఏంటి, లేదా ఈ వేదిక్ ఆస్ట్రాలజీ గ్రహాలను బట్టి క్యాల్కులేషన్స్ చేయటం ఏంటి, నక్షత్రాలు పడితే లైక్ మీటియోరైట్స్ పడతామని ఈ రోజుల్లో మనం చెప్పుకుంటాం కదా. సో ఇట్లాంటివన్నీ లైక్ సైన్స్కి అందని ప్రశ్నలు ఆ రోజుల్లోనే అనమాట. సో ఇది ఫస్ట్ కథ. సో నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ సిరీస్ కథతో తప్పకుండా కలుస్తాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.